ఇప్పుడు ఏటూరు నగరం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ రిజల్ట్ను చూసి సీతక్క భయపడుతుందా? తప్పకుండా భయపడుతుంది. ఎందుకంటే అది ఒక తలదించిన వ్యవస్థలాగా కనిపిస్తుంది ఏటూరు నగరం. ఎందుకంటే ఏటూరు నగరం ఒక 3500 మెజారిటీ అంటే నాటే జోక్. అది ఒక తెలంగాణకే ఒక చందమామ లాంటిది అన్నట్టు. ఒక తెలంగాణలో ఏటూరు నగరం అనేది మేజర్, ములుగు జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ అని అంటే ములుగు జిల్లాకే ఒక నడిబొడ్డు లాంటిది. అట్లాంటిది కోల్పోయిందంటే అది ఏటూరు నగరం కావచ్చు, తాడవాయి కావచ్చు, కాటాపురం కావచ్చు, మెయిన్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ అన్నిట్లు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మెయిన్ అయితే ఎక్కడ జరుగుతున్నదో ఆమె చేసే అరచకలు ఎట్లా ఉన్నాయంటే ఈ మెయిన్ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏరియాలలో అక్కడ ఉన్న మెయిన్ నాయకులను అణిచివేయడం, తొక్కడం, ఒక పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని లోపలికి రానియకపోవడం, ఇట్లాంటి చాలా నాకలతో చూసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రీవియస్గా నేను ఇదివరకు ఒక సమస్య మీద సమస్యను ప్రశ్నించడానికి వెళ్తే నీవెవరు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు లోపలికి రావద్దని చెప్పి నన్ను ప్రశ్నించే సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ప్రజాపాలన అంటున్నారు, ప్రజలకు సంబంధించిన సంస్థలు కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలి తప్పితే పార్టీలకు లోబడి పనిచేయడం అనేది ఇది దౌర్భాగ్య స్థితి అని చెప్పి నేను ములుగు జిల్లా పక్షాన మాట్లాడుతున్నా. ఇప్పుడు మంత్రి సీతక్క గారు మాట్లాడిందంటే నేను ప్రతి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నా, కానీ ప్రజలు మోకాలు అడ్డుపెడుతారు అని చెప్పేసి బీఆర్ఎస్ మీద నెట్టేస్తున్నారు. అడ్డుపడేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకుంటే ప్రజల తప్పు అది వాళ్ళు అనుకోవడం అట్లా తప్పు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని ప్రజలు చూస్తున్నారు, గుర్తిస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి పని చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ మీద నొక్కుతున్నారు తప్పితే ఇదంతా చేసేది కూడా ప్రత్యక్షంగా ప్రజలే వాళ్ళను బుద్ధి చెప్తారు. ఈ ప్రీవియస్గా సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా వచ్చి వాళ్ళు ప్రచారం చేయడానికి 5 సార్లు వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూశారు. కాబట్టి వాళ్ళు ఎందుకనంటే వీళ్ళంతా బీఆర్ఎస్ మనుషులు మమ్మల్ని నెట్టేసారని బీఆర్ఎస్పై తొక్కుతున్నారు తప్పితే అదంతా కూడా ప్రజలు చేయాలని, కావాలని వాళ్ళు చూసిన పాలన, ప్రజాపాలన ఎట్లుంది, ఇది కరెక్ట్ అనేది కాదు, వాళ్ళకి సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలు చేస్తున్నారు. కానీ ఆమె చేస్తున్న అభివృద్ధి చేస్తున్నారు. మా ఇంటి ముందు కూడా ప్రీవియస్గా మాకు కిరాణా షాప్ ఉంది. మా కిరాణా షాప్ ముందు ఇక్కడ నుంచి దగ్గర ఒక 300 మీటర్ల సీసీ రోడ్డు పోయడం జరిగింది. అట్లాంటి సీసీ రోడ్డు అది ఇప్పుడు నేను చూపిస్తాను, నేను లైవ్లో మీకు ఆర్జీటీవీకి చూపిస్తా. అది పోసిన వారం రోజులకే దాని యొక్క నాణ్యత లోపించి పైకి కంకర్రాలు కనబడితే దాన్ని డాంబర్తో ఫిల్లింగ్ చేసి ఆ డాంబర్ ఫిల్లింగ్ కూడా ఇప్పటికి అట్లాగే ఉంది. అదేనా అభివృద్ధి అంటే? అభివృద్ధి అనేది నాణ్యతతో కూడి ఉండాలి. నాణ్యత కంపల్సరీ ఉండాలి. నాణ్యత లేదు కాబట్టి ప్రజలు చూస్తున్నారు, చూసి కంపల్సరీ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. తప్పకుండా బుద్ధి చెప్తారు. రాబోయే 2028 ఎలక్షన్లో తప్పకుండా కేసీఆర్ గారికి అత్యధిక మెజారిటీ ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా